నిజామాబాద్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. గ్యాస్ సిలిండర్ ధరల పెంచడంతో నిరుపేదలపైన భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. కావాల్సిన పదార్థాలు ఏవైతున్నాయో రేట్లు మండిపోతున్నాయి. దానికి తోడు మరి గ్యాస్ సిలిండర్ బండ ఏదైతుంటుందో ఈ యొక్క ప్రజలకు గుదిబండగా మారుతుందని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ మనకు అంకాపూర్ గ్రామం లోపల కొంతమంది రైతులు ఏదైతే కూలీ పని చేసుకొని బ్రతికే రైతులు ఉన్నారు, మహిళా రైతులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. వారికంటే ఈ యొక్క సిలిండర్ ధర గుదిబండ ఏ విధంగా మారబోతుందో. అమ్మ చెప్పండి, సిలిండర్ ధర ఇప్పుడు మళ్ళీ ఇప్పటి వరకు 1100 ఉండే, ఇప్పుడు 1450 రూపాయలు, అంటే 1500 రూపాయలు అవుతుంది. దీనిపైన మీరు ఏమనుకుంటారు? మరి ఎలా ఉంటుంది? మరి మీ యొక్క జీవనం ఎలా ఉంటుంది? సార్ మాకు వచ్చేది డైలీ 200 వస్తాయి సార్. ఇప్పుడు సిలిండర్లు అంతగానం పెరగాలంటే మేము చేసుకొని బతికే వాళ్ళము. అంతగానం అయితే కష్టమవుతుంది కదా సార్. మాకు ఇంట్లో గడుచుడే కష్టము. రోజు డైలీ 200 వస్తుంది. మేము సిలిండర్ల కానీ ఇప్పుడు పప్పులు నూనెలు అవన్నీ పెరిగితే మాకు ఇబ్బంది అవుతుంది కదా సార్. అది కరెక్ట్ కాదు. ఇక అంతగానం పెంచుడు ఇక అంటే ప్రభుత్వం మీరేం చెప్పాలనుకుంటారు? ప్రభుత్వంకు తగ్గించాలని కోరుతున్నా సార్. నేను అంతగానం రేట్లు ఉండద్దని కోరుకుంటున్నాను. ఇప్పుడు కట్టెలు దొరుకుతలేవు సార్, గ్యాస్ ఇస్తలేరు, గ్యాస్ బంద్ చేసిండ్రు. ఇక కష్టమవుతుంది. ఇక చేసుకొని బతికే వాళ్ళకైతే, ఉన్న వాళ్ళకంటే ఏం కాదు కానీ లేని వాళ్ళకైతే కష్టం సార్. ఇక మరి ఇంకొక మహిళ కూడా ఉంది, మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీకు సిలిండర్ ఇప్పుడు అనేది 1100 ఉండే, ఇప్పుడు 1500 అయింది. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? రేటు తక్కువ కావాలనుకుంటున్నాం. రేటు తక్కువ వేయాలి. ఎట్లా బతుకుతాం? 1500 అట్లయితే గంతగన్న రేట్ అయితే మేము కూలి చేసుకొని బతికేటోళ్ళం. గదే అన్ని తగ్గింపు వేయాలి అని కోరుకుంటున్నాం అంతే. మరి ఇంకా కొంతమంది మహిళా రైతులు కూడా ఉన్నారు, వారిని అడిగింది. ఎందుకంటే ఈ యొక్క సిలిండర్ ధర పెరగడం వల్ల రైతులు కూడా చాలా మట్టుకు ఇబ్బందికరంగా అవుతుందని చెప్పి కూడా వారు అంటున్నారు. మరి ఇక్కడ ఒక మహిళా రైతు కూడా ఉంది, ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఏ విధంగా మీరు సిలిండర్ ధర పెరగడం వల్ల మీరు ఏమి అనుకుంటున్నారు? ఎట్లా మీరు ఈ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, అంతగా నన్ను రేట్లు పెరిగితే మేము కొని అండుకున్నంత సోమత లేదు మా దగ్గర. చేసుకున్నదాకా మాకు వెళ్ళదు, పని చేసుకున్న దాకా వెళ్ళదు. కాబట్టి అంతగా నన్ను రేట్లు అయితే సుఖం. మేము సిలిండర్ బంద్ చేసి కట్టెల పొయ్యి మీద దొరకకుంటే ఎట్లా తక్కువ చేయాలి. సిలిండర్ రేటే తక్కువ చేయాలి కదా సార్. మాకేం ఏమొస్తుంది? ఏం చేస్తే ఏం ఫలితం లేదు. మేము కూలి చేసుకుంటాం. ఆడిల పని ఏదన్నా వ్యవసాయం, మేము రైతులం కాము. ఇట్లా ఏమన్నా కూలుంటే పోతాం, కైకిలి పిలిస్తే పోతాం. ఎట్లా చేస్తామంటే, సిలిండర్ అయిపోతుంది, రేట్లు లెక్క పెరుగుతాయి అంటున్నారు కదా. రేట్లు తక్కువ చేస్తే కట్టెల పొయ్యి మీద వండుకుంటాం. కట్టెలు దొరకకపోతే ఇట్లా బాధ అవుతుంది. తక్కువ చేయాల బతకగలగం మేము. అన్ని రేట్లు ఎక్కువ అవుతున్నాయి. ఏం కొన్నా లాభం లేదు. ఒక 500 ఇడిపించినా సామాన్ ఎక్కువ వస్తలేదు. అందులో నూనె రేట్లు ఎక్కువ, పప్పులు సబ్బులు అన్ని ప్రతిదానికి ఎక్కువ రేట్లు పెంచి మేము మా పిల్లలకి ఏం పెట్టుకోవాలా? మేము ఎట్లా బతకాలా? చేస్తే 50 రూపాయలు వస్తలేవు బస్సు కిరాయిలు. అవి ప్రతిదానికి రేట్లు ఎక్కువనే ఉంది కదా. అన్ని తక్కువ చేయాలని కోరుతున్నాం గవర్నమెంట్. ఇంకొక మహిళ కూడా ఉంది, మనం ఆ మహిళను కూడా అడిగి తెలుసుకుందాం. మరి అమ్మ ఏమంటుంది? మరి ఎందుకంటే ప్రతినిత్యం కూడా వీరు వ్యవసాయ కూలీ పనులు చేసుకొని బ్రతికే వాళ్ళు. ఈ బ్రతికి ఈ విధంగా కూలీ పని అంటే ఒక కూలీ పని చేయాలంటే మామూలు సామాన్య వ్యక్తి, సామాన్య రైతే బతకలేనప్పుడు వ్యవసాయ కూలి ఎలా బతుకుతారో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీకు ఏమైంది? అసలు ఎలా చేసుకుంటారు? ఏం కదమ్మా అమ్మ ఇది అంటే ఎక్కడంటే మహిళలు కూడా ఏమి కూడా దాదాపుగా ఇది చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. మరి ఇక్కడ ఈ మరి ఈ ప్రభుత్వము ఒకవైపు ఇటు ధరలు పెంచడము, మరియు అదే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడము, మరి అదే కాకుండా ఈ యొక్క సిలిండర్ కూడా పెరగడంతో ఈ యొక్క ప్రతినిత్యం కూడా రైతులు ఎలా బతకాలి, మరి ప్రజలు ఎలా బతకాలి, సామాన్య జనం ఎలా బతకాలని చెప్పి కూడా వారందరూ అనుకుంటున్నారు. మరి ఎందుకంటే ఒక రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఏదైతే వ్యాట్ కానీ మరి సిలిండర్ పైన వచ్చే ఈ గ్యాస్ పైన ఉండే ధరలు ఏవైతుంటాయో ధరల్ని నిత్యావసర వస్తువులు ఒకటి కాబట్టి దాన్ని తొందరగా అంటే పెరగకుండా చూడాలండి. గత కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఉన్నప్పుడు 600
ఉన్న సిలిండర్ ఇప్పుడు దాదాపుగా 1400 నుంచి 1500 రూపాయలు కూడా పెరుగుతుందని చెప్పి కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ ఆందోళన చెందకుండా ప్రజల్ని మరి రక్షించాలి అంటే మాత్రం గుదిబండ ఏదైతే గ్యాస్ అనేది గుదిబండగా మారకుండా మరి నిత్యావసర వస్తువుగా మారాలని చెప్పని మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే తప్పకుండా ఈ యొక్క సిలిండర్ ధరను తగ్గించాలని చెప్పి ఇక్కడ రైతులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రమేష్, ప్రైమ్ 9 న్యూస్, ఆర్మూర్ నుండి.